Loving God, once again we thank you for this morning that you have given us. We came here to worship you, to praise you, and to glory. We came here to give you glory, Lord Jesus, and we came here to ask the need that we have in your name, Lord, for your sake. Ask and seek you. Lord, we pray that, Lord Jesus, you bless all the people here and bless the people who are not able to come. And we pray that by your answer prayer this morning. And before that, Lord Jesus, as we listen to your word, please come and with us, come and speak to us. Give us the understanding of your word. In Jesus' name, with thanksgiving we pray. Amen. Say, do you want another? Okay, Father, so Madam, Madam, okay? Oh, very good. Praise the Lord. Thank you. Okay. Come, sir. Last time we have listened from the Genesis. Okay, throat infection. Okay. May the Lord give you soon. So last time we have learned about Abraham, how God called Abraham, and how God blessed Abraham, and how God fulfilled what God has promised to Abraham. మరి పోయినసారి మనం ఏం చూసామంటే దేవుడు అబ్రహాంని ఏ రీతిగా పిలిచాడు, ఏ రీతిగా నడిపించాడు, ఏ రీతిగా ఆశీర్వదించాడో ఇవన్నీ మనం చూసాం. And also we have learned how Abraham and Sarah and the people faced consequence when we are not able to wait to God's promise. అంతేకాకుండా అబ్రహాము సారా జీవితంలో మరి దేవుడు ఇచ్చిన వాగ్దానం నెరవేరే వరకు వారు ఎదురు చూడకుండా సారా తన సొంత ప్రయత్నాల ద్వారా ఎటువంటి సమస్యలు పొందుకుందో మనం అన్ని కూడా చూసాం. Actually, God promised that through you all the people of the earth will be blessed. దేవుడు ఏం చెప్పాడంటే సారాతో అబ్రహాముతో నీ ద్వారా వచ్చే సంతానం ద్వారా మరి ఈ భూమి మీద ఉన్న వంశములన్నీ కూడా ఆశీర్వదించబడతాయి. నీ సంతానమే మొత్తం కూడా ఆశీర్వదించబడుతుంది, భూమిని నిండేస్తారని చెప్పాడు. But actually it happened. అది అలా జరిగింది. But the reality, another problem is, మరి అదే కాకుండా దానితో వచ్చినటువంటి మరొక సమస్య ఏంటంటే when they are not able to wait the promise of God, దేవుడు ఇచ్చిన వాగ్దానం కొరకు వారు ఎదురు చూడకుండా ఉన్నప్పుడు జరిగిన పరిస్థితి ఏంటంటే when they got extra marriage, దేవుడు బిడ్డలిచ్చే వరకు ఆగకుండా వారి సొంత విధానంలో బిడ్డలు పొందుకోవాలని వేరే వేరే పెళ్లిళ్ళు చేసుకుని their children become the problem to the children of Isaac, children of Abraham. మరి వాగ్దానం ద్వారా వచ్చిన సంతతికి ఆగకుండా చేసుకుని పెళ్లి చేసుకుని వచ్చిన సంతతి వారు ఏం చేశారంటే వీరు ఇబ్బంది పెడతా వచ్చారు. దేవుడు బిడ్డలైన వారిని వాగ్దాన పుత్రుల్ని వాగ్దానం లేకుండా పొందిన వారి బిడ్డలు ఏమైపోయారు, వీరిని విసిగిస్తా వచ్చారు. That Abraham's generation became a blessing. The same way they also received the thorn. మరి ఈ అబ్రహాము సంతానము ఆశీర్వదించబడింది. ఈ ఆశీర్వాదంతో పాటు వారి జీవితాలు ఏమొచ్చిందంటే వారిని గుచ్చేటువంటి కొన్ని ముళ్ళు లాంటి మనుషులు వచ్చారు. గుచ్చేవాళ్ళు వారి పక్కన నిల్చున్నారు. So there is nothing but because of human beings are not able to wait to the Lord. So when they are doing something extraordinary, it becomes a thorn for us today. కాబట్టి దేవుడు చెప్పిన మాట వరకు ఆగకుండా వారి ఇష్టానుసారంగా వారు జరిగించుకున్నప్పుడు
వారికి వచ్చి పుచ్చుకున్న ముళ్ళను. So another thing what we have learned is Abraham's wife was so beautiful. మరి అంతేకాకుండా అబ్రహాంకి ఇచ్చిన భార్య మరి ఆమె చాలా అందగత్తె. And wherever he goes, Abraham told his wife that you are my sister. వారు ఎక్కడికి వెళ్ళినా సరే అబ్రహాం చెప్తా ఉన్నాడు, నేను నా భార్య కాదు కానీ నా చెల్లెలు చెప్తా ఉండు అని చెప్తాడు. But when Abraham is faithful in the Lord, the protection of God was upon Sarah. మరి ఎప్పుడైతే అబ్రహాము దేవుని మీద నమ్మకం కలిగి నడుస్తున్నాడో అంతవరకు కూడా దేవుడు ఏం చేశాడంటే అబ్రహాము భార్య సారాని దేవుడు కాపాడుతూ వస్తున్నాడు. And we have learned how God protects Sarah in front of the king and Pharaoh. మరి అంతేకాకుండా దేవుడు సారాని ఎలా కాపాడాడో మరి ఆ మెల్కీసెదెకు రాజు నుంచి ఆ ఫరో రాజు నుంచి దేవుడు ఏ రీతిగా మరి ఆ స్త్రీని కాపాడాడో మనం చూస్తా ఉన్నాం. And also we have learned how Abraham gave marriage to Isaac. అంతేకాకుండా మనం ఎంతవరకు చూసామంటే పై వారము ఇస్సాకు యొక్క వివాహం వరకు చూసాం. ఎంతవరకు ఇస్సాకుకి దేవుడు ఏ రీతిగా వివాహాన్ని జరిగించాడో అంతవరకు మనం చూసాం. When Isaac was 40 years old, it's time to get married. మరి ఇస్సాకుకి 40 సంవత్సరాలు వచ్చినప్పుడు అతడు వివాహం చేసుకున్నాడు. And father said, it's time for you to get married. So he told his servant to find a lady from his land. అప్పుడు అబ్రహాము తన కుమారుడికి వివాహం వయసు వచ్చిన తర్వాత తన ఇంటిలో ఉన్నటువంటి పెద్ద దాసుడు అంటే ఇంట్లో పెద్ద పని మనిషి అన్నిటి మీద అధికారంగా ఉన్నవాడు చెప్పాడు, నా కుమారుడికి వివాహం చేయాలి, ఆ అమ్మాయిని వెతకాలని చెప్పాడు. So the servant went and knelt down and prayed near the village gate and found the girl who God has prepared. కాబట్టి అతడు ఈ పెద్ద దాసుడు వెళ్ళి ప్రార్థన చేసి మోకరించి ప్రార్థన చేసినప్పుడు మరి దేవుడు అప్పుడు మనకి ఎవరిని సిద్ధపరిచాడో ఆ అమ్మాయిని వాళ్ళ కళ్ళెదురుగా దేవుడు తీసుకొచ్చి చూపించాడు. The woman was very beautiful and no man has known her. మరి ఆ స్త్రీ మరి దేవుడు ఈ ఇస్సాకుకి సిద్ధపరిచిన అమ్మాయి చాలా అందమైనది. అంతేకాకుండా మరి ఆమెకి ఏ పురుషుడితో కూడా ఆమెకి సంబంధం లేదు. Such kind of woman మరి God prepared for the godly man. దేవుని యొక్క బిడ్డలకు మరి దేవుడు అలాంటి పవిత్రమైన మరి స్త్రీలను అమ్మాయిని సిద్ధపరిచే దేవుడు. So when they come back, they found Isaac also was praying in the field, and the man who searched also prayed. So they pray and they found the woman. కాబట్టి మరి అమ్మాయిని వెతకడానికి వెళ్ళినప్పుడు ఇస్సాకు కూడా ఏం చేస్తా ఉన్నాడంటే ఇస్సాకు కూడా తన ఇంట్లో ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆ రోజు 4 గంటల సమయంలో సాయంత్రం 4 గంటలకి ఆ పొలంలో కూడా ధ్యానించడానికి వెళ్ళాడు. It shows that for the people of God, God prepared everything. కాబట్టి దీన్ని బట్టి చూస్తే మనకి ఏమర్థమవుతుంది, దేవుని బిడ్డలైన వారికి దేవుడు అన్ని కూడా సకాలంలో టయానికి At the right time, at the right place, right things happen. మరి సరైన సమయంలో సరైన కార్యాలు ఆయన సరిగ్గా చేయవాడే ఉన్నాడు. Up to that we learn. అంతవరకు మనము నేర్చుకున్నాం. Yeah, you forgot or you remember? గుర్తుందా మర్చిపోయారా? గుర్తుందా మర్చిపోయారా? Because we are going వాళ్ళందరూ నేర్చుకున్నాము. from Genesis, we are just keep on learning little మనం fast. ఆది కాండము స్టెప్ బై స్టెప్ కొంచెము నేర్చుకుంటా ఉన్నాం. ఎంత నేర్చుకున్నాం మనము? ఇస్సాకు వివాహము. Yeah. ఇది దేవుని వలన జరిగిన కార్యము. So now, what is the name of Isaac's wife? ఇప్పుడు చెప్పండి మరి ఇస్సాకు భార్య పేరు Yeah. రెబ్కా. So how was Rebecca look? మరి రెబ్కా ఏ రీతిగా చూడడానికి ఎట్లా ఉంది? చక్కనిది. ఎలాంటిది? చక్కనిది. If you want to know, verse 24, verse 16. 24, verse 16. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది. ఆమె కన్యక, ఏ పురుషుడిలో ఆమె కోరలేదు. ఆమె ఆ బావిలోకి దిగిపోయి Yeah. She was very beautiful. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది. ఆమె కన్యక, ఏ పురుషుడు ఆమెను చూడలేదు. See, such kind of beautiful woman Isaac found. కాబట్టి అలాంటి మంచి అందగత్తెను దేవుడు తన బిడ్డకు భార్యగా ఇచ్చున్నాడు. When Isaac married Rebecca, Rebecca was 40 years old. 25, verse 20. 25, chapter 25, verse 20.
పద్దెనామలో నివసించు సిరియా వాడైన బెతుయేలు కుమార్తెయు సిరియా వాడైన లాబాను సహోదరి అయిన రిబ్కాకు పెళ్లి చేసుకున్నప్పుడు 40 సంవత్సరంలో. Yeah, Isaac was 40 years old. Okay, so it's right time to get married. So at the right time, they got the right woman and they married. మరి ఆ రీతిగా 40 సంవత్సరాల వయసు ఇస్సాకు ఉన్నప్పుడు అతను వివాహం చేసుకున్నాడు. So Isaac has two children now. ఇప్పుడు ఈ రిబ్కా ఇస్సాకు జీవితంలో వారికి మరి ఇద్దరు కుమారులు పుట్టారు. So Isaac's wife Rebecca, when she is pregnant, she don't know what happened to her stomach. మరి రిబ్కా గర్భవతిగా ఉన్నప్పుడు ఆమె కడుపులో మరి ఆ బిడ్డలు పెరుగుతూ ఉన్నప్పుడు ఆమెకి ఏం జరుగుతుందో తెలియలేదు. Because when they got married, after many years they did not get children. మరి వివాహం అయిన తర్వాత చాలా కాలం వరకు వారికి పిల్లలు లేరు. Then when Isaac prayed, మరి ఇస్సాకు ఎప్పుడైతే ప్రార్థించాడో God remembered Isaac and Rebecca. దేవుడు మరి ఇస్సాకు ప్రార్థన విని మరి ఆయన వారి యొక్క ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు. So when Rebecca was pregnant, మరి ఎప్పుడైతే రిబ్కా గర్భవతిగా she ఉందో got too much struggling. ఆమెకు చాలా ప్రాబ్లం అయిపోయింది. So in 25 verse 22, 25-22 వచనంలో చూస్తే ఆమె గర్భంలో శిశువులు ఒకరితో ఒకరు వెలుగులాడింది కనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుడు ఎందుకు అనుకొని ఈ విషయం యెహోవాను అడగబడింది. so Rebecca is not understanding what happened to my stomach. ఆమె బాధపడుతున్నది, ఏమైంది నా గర్భంలో, ఏంటి నా గర్భం ఏమైంది, నాకు బాధగా ఉందని. If we are the children of God, and if everything is okay, why this much struggling for me? దేవుని బిడ్డలైన వారికి ఎవరి సమస్య వస్తే ఏమనుకుంటారంటే, ఎందుకు నాకు ఈ సమస్య, నాకేంటి బాధగా అనుకుంటాను. She's struggled so much, so she went to ask the Lord. కాబట్టి ఆమె ఏం చేసిందంటే, నేను గర్భవతిగా ఉన్నాను, నా గర్భంలో నాకు ఏదేదో అనిపిస్తూ ఉంది, నాకు చాలా బాధగా ఉందని ఆ బాధ సమయంలో ఆమె దేవుని అడగడానికి వెళ్ళింది. So since after many years she got the pregnancy, and the pregnancy becomes so much of heavy and pain for her. మరి ఆ చాలా కాలానికి ఆమె గర్భవతి అయింది. ఈ గర్భంతో ఉన్నప్పుడు ఇద్దరు పిల్లలు ఉండడం వల్ల ఆమెకి చాలా బాధ అయింది. But the reality is she don't know that she has two children in her stomach. అంతేకాకుండా మరి ఆమెకు తెలియదు ఆమె గర్భంలో ఇద్దరు పిల్లలు ఉన్నారని ఆమెకు తెలియదు. But when she inquired to the Lord, ఎప్పుడైతే ఆమె దేవుడి దగ్గర మరి అడగడానికి వెళ్ళినప్పుడు God said to her in verse 23, ఆమె మరి 23వ వచనంలో అక్కడ దేవుడు చెప్తా ఉన్నాడు, రెండు జనములు నీ గర్భంలో కలుగును. రెండు జననములు నీ గర్భంలో కలవు, రెండు జనపదములు నీ కడుపులోని ప్రత్యేకంగా వచ్చును, ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును, పెద్దవాడు చిన్నవాడికి దాసులగును. see, already God, before Rebecca born the child, God already promised that you have two child, means two nations. One child will become one nation and another child will become another nation. And the younger one will be stronger and another one will serve the younger one. మరి దేవుడు చెప్పాడు ఏమంటే, నీ గర్భంలో నుంచి ఇద్దరు వస్తారు, ఇద్దరిలో పెద్దవాడు కంటే చిన్నవాడు బలంగా ఉంటాడు, ఇద్దరిని కూడా నేను మరి ఆశీర్వదించి వారిని నేను అభివృద్ధి చేస్తాను దేవుడు చెప్తా ఉన్నాడు. So when the child was born, exactly she got the twins. మరి ఆమెకి పిల్లలు పుట్టినప్పుడు మరి దేవుడు చెప్పినట్లుగా ఆమెకి ఇద్దరు కవల పిల్లలు పుట్టారు. So when she born, the first came out with the hairy and red color. మొదటి వాడు ఒళ్ళంతా రోమముతో ఎర్రగా ఉన్నాడు. 25. చూడండి, మొదటి వాడు ఎర్రని వాడుగా బయటకు వచ్చును, అతని ఒళ్ళంతా రోమ వస్త్రం వలె ఉన్నాడు కనుక అతనికి ఏశావు అని పేరు. So because of the hairy and red color, so his name is called Yeshua. ఏశావు. And the second, 26. మరి తర్వాత అతని సహోదరుడు బయటకు వచ్చినప్పుడు అతని చెయ్యి ఏశావు మడిమలు పట్టుకొని ఉంది కనుక అతనికి యాకోబు అని పేరు పెట్టబడింది. So the second one, Paul, the elder brother, hid and came out. మరి రెండో వాడు ఎలా వచ్చాడంటే బయటికి, పెద్దవాడిని కాలు పట్టుకుని వాడు బయటకు వచ్చి పెట్టున్నాడంట, పెద్దవాడు ఆగి బయటకు వచ్చాడు, వాడు కాలు పట్టుకున్నాడంట రెండు.
So as soon as the elder brother came out, the younger one came out with the holding hand. కాబట్టి మరి చిన్నవాడు ఎలా వచ్చాడంటే పెద్దవాడి కాలు పట్టుకొని ఉన్నాడంట, అలాగ బయటికి వచ్చాడు. So the mother seen and said, "Oh, this boy is a cheating boy like this." అప్పుడు ఏమనుకుందంటే నా రెండో కుమారుడు చాలా తెలివైన వాడు, ఇతను మోసగాడు అనుకున్నాడు. So that's why they call his name Jacob. ఏమనుకుంది? మోసగాడు కాబట్టి అతను ఏ పేరు పెట్టారు? యాకోబు అని పేరు. So Rebecca and Isaac has two sons. The first one is Esau, the second one is Jacob. ఇప్పుడు వాళ్ళకి ఇద్దరు కుమారులు, ఏశావు, యాకోబు. ఎవరు? ఏశావు, యాకోబు. So but already God has promised, right? The younger one will be stronger. దేవుడు ఇంకా మరి ప్రణాళిక ఆయన ఏమని మరి వాగ్దానం చేశారంటే పెద్దవాని కంటే చిన్నవాడు బలవంతుడుగా ఉంటాడు. So the elder one also strong only, but strong in the sense not physically strong or something like that. Strong in the sense maybe in the Lord. కాబట్టి అంటే పెద్దవాడు కూడా బలవంతుడే, కానీ మరి దేని విషయంలో బలవంతుడు ఏమవచ్చు అంటే దేవునితో సహవాసం కలిగి ఉన్న విధానంలో పెద్దవాడి కంటే చిన్నవాడు చాలా బలవంతుడు. Maybe physically also younger one is stronger. We don't know. పెద్దవాడు కూడా బలవంతుడు అయిపోవచ్చు, తెలియదు మనకి. Because the elder brother become a hunterman. మరి పెద్దవాడు ఏమయ్యాడంటే ఏశావు వేటాడే మనుషుడయ్యాడు. ఏమయ్యాడు? వేటగాడయ్యాడు. Because in olden days they don't have software or something work, so they have to find the food from outside forest and they have to eat food. మరి ఆ రోజుల్లో వాళ్ళకి ఆహారం కావాలంటే వేటాడి తినాలి కాబట్టి అతను వేటగాడయ్యాడు. So since he is the elder one, he became to find food for the family. కాబట్టి ఇంటికి పెద్దవాడు కాబట్టి అతడు ఏమయ్యాడంటే కుటుంబానికి ఆహారాన్ని సమకూర్చేవాడుగా అయ్యాడు. So at last he became the best hunter. చివరికి అతను ఏమయ్యాడంటే మంచి వేటగాడయ్యాడు. ఏమయ్యాడు? ఎవరు మంచి వేటగాడు? ఎవరు? యాకోబా? ఏశావు మంచి వేటగాడయ్యాడు. Elder brother. అతని పెద్ద కుమారుడు జ్యేష్ఠుడు. So since he is the elder, he becomes the food supplier for the family. మరి ఇంటికి పెద్ద కుమారుడు కాబట్టి అందరికి ఆహారాన్ని మరి సమకూర్చేవాడుగా ఉన్నాడు. So the younger brother stay with the mother. మరి చిన్న కుమారుడు తల్లి దగ్గరే ఉండేవాడు. Whatever brother brought, he will help cooking, doing ఏం things చేసేవాడంటే like అన్న తెచ్చిన ఆహారాన్ని అంత శుభ్రంగా కట్ చేసి తల్లికి వంటలో సాయం చేస్తా ఉండేవాడు. So the father loved Yeshua because he will bring all whatever father like to eat. మరి తండ్రి ఇస్సాకుకి పెద్ద కుమారుడు అంటే చాలా ఇష్టంగా ఉండేది. ఎందుకంటే తండ్రి ఎటువంటి ఆహారం తినాలంటే అటువంటి ఆహారం అంతా కూడా అతడు వేటాడి తెచ్చేవాడు. But the mother loved Jacob because whatever Yeshua brings, Jacob will help the mother. మరి తండ్రికి ఏమో పెద్ద కుమారుడు ఇష్టం, తల్లికి ఏమో చిన్న కుమారుడు ఇష్టం. ఎందుకంటే తీసుకొచ్చిన అంతా కట్ చేసి చక్కగా తల్లికి వంటలో సాయం చేసి అమ్మ పక్కన ఉంటాడు కాబట్టి అమ్మకి చిన్న కుమారుడు అంటే ఇష్టం. So but one day Yeshua came with so much hungry, he did not get. ఒకరోజు ఏశావు మరి వేటాడాడు కానీ ఏమి దొరక మరి ఆకలితో వచ్చాడు ఇంటికి. So when he came so much tired, hungry and shivering, hungry to die. అప్పుడు అతను ఆకలితో వచ్చాడు, చాలా ఆకలి ఉన్నాడు. అబ్బా ఇంత ఆకలి భరించలేను, చచ్చిపోతే బాగుంటాడని అంతా మరి ఆకలితో వచ్చాడు. So his brother was cooking nicely and giving. అప్పుడు ఈ యాకోబు చక్కగా వంట చేస్తా ఉన్నాడు. The brother said, "Hey, my brother, give me some food. I'm about to die by hungry." అప్పుడు ఈ అన్న ఏమన్నాడంటే తమ్ముడా నేను ఆకలితో చచ్చిపోతాను, నువ్వేం వండుతున్నావు నాకు కొంచెం పెట్టు అన్నాడు. Then the small brother Jacob said, "You are hungry, huh? I'll not give now." అదేం చెప్తాంటే నీకు ఆకలిగా ఉందా అని అడుగుతా ఉన్నాడు. So if you say, "I am the elder one, you are the younger one," then I'll give food. మరి ఏమన్నాడంటే సరే నీకు ఆకలిగా ఉంది కదా, నువ్వు ఆహారం అడుగుతున్నావు కదా, అయితే ఒక మాట చెప్పు, నువ్వు చిన్నవాడివి నీకు పెద్దవాడని చెప్తేనే నీకు అన్నం పెడతాను. ఏం పెడతా? ఏం పెడతా? నేనేమో పెద్దవాడిని, నీవేమో చిన్నవాడిని, చెప్తేనే నేను నీకు ఈ కూర పెడతా అంటా ఉన్నా. Then Yeshua got somewhat angry. అతనికి చాలా కోపం వచ్చింది. What is the elder younger? What is in the title of elder younger? అతడు ఏమిటంటే జ్యేష్ఠుడైతే ఏమైంది, కనిష్ఠుడైతే ఏమైంది, పెద్దవాడైతే ఏమైంది, చిన్నవాడైతే దాంట్లో ఏముంది అని
that Jacob said, no, I will not give food until and unless you say I am the elder one. నువ్వు నేనే పెద్దోని నువ్వే చిన్నవాడని నీ నోటితో చెప్పే వరకు కూడా నేనేం నీకు ఆహారము పెట్టను అంటావు. So here we can little bit understand that Jacob also strong. ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటంటే ఈ యాకోబు ఎలాంటి వాడు మనం ముందే చూస్తాం పుట్టేటప్పుడు ఎలాంటి వాడు చాలా బలవంతుడు. Otherwise you have to go and beat him and take food and eat, no? మరి ఏసాకు బలవంతుడైతే కొట్టు మరి లాక్కొని తినేవాడు కదా. ఏంటో నువ్వు పెట్టేది నాకని కొట్టు మరి లాక్కొని తినేవాడు కదా. So here Yeshua is not able to go and take food by himself. ఇతను తనంతగా తను వెళ్ళి ఆ వంటగదిలో ఉన్న ఆహారం పెట్టుకొని తినేంత ధైర్యం అతనికి లేదు. పిల్లలు మౌనంగా ఉండాలి, డిస్టర్బ్ చేస్తాను. So in this way we can little bit understand that because they born in the same time, so they may have the same strength. So there is no age difference. కాబట్టి వాళ్ళిద్దరూ ఒకేసారి పుట్టారు కాబట్టి కవలగా పుట్టారు కాబట్టి వాళ్ళిద్దరికి వయసులో తేడా లేదు. ఇద్దరు కూడా ఒకే శక్తి ఉండవచ్చు. Just minutes, minutes, second difference. That's all. మరి నిమిషాలు సెకండ్ డిఫరెన్స్ లోనే కదా పుట్టింది తేడా. కవల పిల్లలకి అంతే కదా, వెంటనే పుడతారు. So in chapter 25 verse 32 if you read, మరి ఇక్కడ చూస్తే ఏసావు నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వం నాకు ఎందుకు నేను యాకోబు 33. నేడు నాతో ప్రమాణం చేయవలెను. అతను యాకోబుతో ప్రమాణం చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేశాడు. See, afterward she was okay, you are elder, like that. ఇక ఏసావు ఆకలికి ఏమనంటే సరేనా నువ్వే పెద్దోడు నేనే చిన్నోడు పెట్టే నాకు భోజనం. Then Jacob happily, yeah, I'm elder now, happily give. యాకోబు ఏం చేసిందా, సరే నేనే పెద్దోడిని నువ్వు చిన్నోడు కాబట్టి ఆయన తినని చెప్పేసి పెట్టాడు. So like that he sold his birthright because of hungry. మరి ఆకలితో ఉన్నప్పుడు అతను ఏం చేశాడంటే అతనికి మొదటిగా పుట్టినవాడు తన యొక్క జ్యేష్ఠత్వాన్ని ఏం చేశాడు, తమ్ముడికి అమ్మి వేశాడు. ఏం చేశాడు, అమ్మేశాడు. పిల్లలు వదిలేసి వినాలి రాజు. Because of hungry he sold his birthright. కాబట్టి మరి ఈ ఆకలికి ఆగలేక తన దేవుడు తనకి ఇచ్చినటువంటి జ్యేష్ఠత్వం మొదటిగా పుట్టినవాడు నేను రెండో వాడిని అని చెప్పేసి మన జ్యేష్ఠత్వాన్ని తనకిచ్చి తన కనిష్ఠుడుగా. This all happened. This is in human side maybe different, but this all happened because maybe this is the God already promised to Rebecca. మరి ఒకవేళ ఇక్కడ చూస్తే మనుషుల పరంగా జరిగిందేమో కానీ దేవుడు ఏం చెప్పాడంటే రెబెకాకి ఈ మాట ముందుగానే చెప్పాడు దేవుడు. Before they born to the earth, they start fighting in stomach. మరి అక్కడ ఆ రోజు ఆమె గర్భంతో ఉన్నప్పుడు ఆమె చాలా బాధపడింది కదా. ఆ గర్భంలో జరిగినటువంటి పోరాటంలో దేవుడు అక్కడే చెప్పాడు ఆమె మీరు పుట్టక ముందే దేవుడు ఆమెతో చెప్పాడు. So Isaac's wife Rebecca also was so beautiful. మరి ఇక్కడ చూస్తే మరి మనం ఈ జీవితాన్ని చదువుతున్నాం కదా, ఈ రిబ్కా కూడా ఇస్సాకు భార్య అయిన రిబ్కా కూడా చాలా అందగత్తి. Before we learned that Abraham and Sarah is beautiful, right? మరి మొదట మనం చూసినప్పుడు అబ్రహాం సారా విషయంలో చూస్తే సారా కూడా చాలా అందగత్తే. So like that here Rebecca also so beautiful. ఇక్కడ చూస్తే మరి మనం రిబ్కా కూడా ఇస్సాకు భార్య అయిన రిబ్కా కూడా చాలా అందగత్తే. So Isaac also said to Rebecca, hey, if you go somewhere, tell you are my sister. మరి ఇక్కడ ఇస్సాకు ఏం చెప్తున్నాడంటే మనం ఇక్కడ బయటకు వెళ్ళినప్పుడు ఎవరో అడిగినప్పుడు నువ్వు దయచేసి చెప్పు నేను నీ యొక్క అన్నను నా భార్యను చెప్పదని చెప్తాను. Because of you people will kill me. ఎందుకంటే నిన్ను బట్టి మనుషులు ఏం చేస్తారు, చంపేస్తారు. So like that Abraham also said to his wife Sarah and Pharaoh Egypt and Abimelech the king, they both were taught by God, right? కాబట్టి ఇక్కడ చూస్తే అబ్రహాం కూడా అబీమెలెకు అలాగే చెప్పాడు, ఈమె సారా నా భార్య అని చెప్పాడు. మరి ఇస్సాకు కూడా సరే నా చెల్లి అని చెప్పాడు. ఇప్పుడు ఇస్సాకు కూడా నా చెల్లి అని చెప్తా ఉన్నాడు. So when Isaac family lived in the land of Palestine, మరి ఎప్పుడైతే ఈ అబ్రహాం కుటుంబము ఫిలిష్తీయుల దగ్గర నివసిస్తారు, ఫిలిష్తీయులు వేరే దేశంలో నివసిస్తా ఉన్నారు. that time they also stay with the king Abimelech. ఇక్కడ చూస్తే ఇస్సాకు కూడా ఇక్కడ ఫిలిష్తీయుల రాజైనటువంటి అబీమెలెకుతో ఉండాల్సి వచ్చింది. So Isaac said, Rebecca is my sister. అప్పుడు అబీమెలెకుతో మరి ఇక్కడ ఇస్సాకు ఏం చెప్పాడంటే మరి ఈ రిబ్కా నా
they stayed there. చాలా సంవత్సరాల వరకు One day Abimelech stayed at home ఒకరోజు అబీమెలెకు తన ఇంట్లో ఉన్నప్పుడు and just looked out from the window. అతడు అబీమెలెకు అనే రాజు కిటికీలోంచి ఇంట్లో చూసినప్పుడు That time Isaac and Rebekah was sitting together. అప్పుడు చూసినప్పుడు ఏమైందంటే ఈ ఇస్సాకు రిబ్కా ఇద్దరు పక్క పక్కన కూర్చోవడం అబీమెలెకు చూశాడు. Then Abimelech got down. అతనికి ఒక డౌట్ వచ్చింది. And if they are really brothers and sisters, they will not sit together like that, no? మరి నిజంగా వారిద్దరు అన్నా చెల్లెలు అయితే మరి పక్క పక్కన కూర్చోరు కదా, అతనితో కూర్చోరు కదా అనుకుంటా ఉన్నాడు. So Abimelech called Isaac and said, అప్పుడు అబీమెలెకు చెప్తా ఉన్నాడు, you should be quiet because she is not your sister, she is your wife. నీవు నాకెందుకు ఆమె నా చెల్లెలు అని చెప్పావు, ఆమె నీ భార్య కదా అంటావు. Then Isaac said, yes, she is my wife. ఇస్సాకు చెప్తాను, అవునయ్యా ఆమె నా భార్య. Because I said this because she is beautiful, so because of her, people may kill me like that. I have fear. కాబట్టి అయ్యా నిజంగా ఆమె నా చెల్లెలు కాదు నా భార్య, కానీ చుట్టుపక్కల వారి గురించి భయపడిపోయి నేను ఆమె నా చెల్లిగా చెప్పాలని చెప్తున్నాడు. Then Abimelech said, oh, what you have done is very wrong. నువ్వు చేసిన దాంట్లో చాలా తప్పు అని చెప్తా ఉన్నాడు. If you say like that, then by any chance, any man may have touched your wife. మరి నువ్వు నీ చెల్లెని చెప్పినప్పుడు మరి ఆమె వివాహం కాలేదు కాబట్టి ఏ మనుషుడైనా సరే ఆమెను ముట్టవచ్చు కదా అని మీరు చెప్తే, And that will bring our land very big problem. కాబట్టి చూడండి చాలా జాగ్రత్తగా వినండి మాట. నేను చెల్లెని చెప్పినప్పుడు ఆమె వివాహం కాలేదని ఏ మనుషుడైనా ఆమె ముడితే ఇక్కడ ఉన్నటువంటి మా భూమికి ఏంటది మేము ఉన్నటువంటి దేశం నుంచి ఈ భూమికి శిక్ష వచ్చేది. Yeah. అంతే కదా. So Abimelech called all the village people and said, hey, no one should touch this woman because this woman belongs to this man. అప్పుడు అబీమెలెకు ఏం చేశారంటే అక్కడున్న ఊర్లో వాళ్ళందరినీ పిలిచి మరి వాళ్ళకి గట్టిగా మరి వార్నింగ్ ఇచ్చాడు. ఏమంటే హెచ్చరించాడు. ఏమంటే ఈ రిబ్కా ఈ మనుషుని భార్య కాబట్టి ఆమెను మీరు జాగ్రత్తగా చూడాలి, ఆమె మీరు ముట్టుకూడదని చెప్తా ఉన్నాడు. See 26 verse 10 and 11. 26వ వచనము మరి 26వ అధ్యాయము 11-12 చూస్తే అబీమెలెకు ఈ మనుషుని జోలికైనను ఇతని భార్య జోలికైనను వెళ్ళేవాడు నిశ్చయముగా మరణశిక్ష పొందునని తన ప్రజలకందరికీ ఆజ్ఞాపించగా 11. ఇస్సాకు దేశమందున్న ఆ దేశమందున్న వాడై విత్తనం వేసి ఆ సంవత్సరం 100 ఫలము పొందెను. See, యెహోవా అతన్ని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయెను. Abimelech warned very strictly to his people. కాబట్టి అబీమెలెకు అందరికీ కూడా చక్కగా మరి హెచ్చరించాడు. So he warned them not to touch the man's wife. కాబట్టి ఏ మనుషుని భార్యను కూడా మనం ఏం చేయకూడదు, ముట్టకూడదు, మీరు ముట్టకూడదు ఏ మనుషుని భార్యని అక్కడ So హెచ్చరించాడు. if anybody touched, the person will surely die. ఏ మనుషుడైనా ఆమె ముట్టినట్లయితే వాడు నిత్యంగా మరణశిక్ష పొందుతారని తన ప్రజలకు ఆజ్ఞాపించాడు. So like that, Abimelech warned his people not to touch the man's wife. కాబట్టి ఆ మనుషుని భార్య ఎవరు ముట్టకూడదని అందరూ వార్నింగ్ ఇచ్చాడు. So because Abimelech know that if they don't know, anyone may have touched, and if anyone commits sin, the land will be in the guilt or in the problem. కాబట్టి ఏ మనుషుడైనా ఇతరుని ముట్టినప్పుడు వారి యొక్క భూమి ఏమైపోతుందంటే శిక్షకు పాత్ర, శిక్ష మరి దేని యొక్క శిక్ష వస్తుంది ఏమొస్తుంది మరి అతను ఆమె భార్య కాకుండా ఒక స్త్రీగా ఒక ఎవరైనా వెళ్ళి ఆమెతో మాట్లాడవచ్చు, ఇష్టపడవచ్చు. కానీ ఆమె ఒక భార్య అయిన తర్వాత ఎవరైనా వెళ్ళి ఆమె ముడితే అక్కడ ఉన్న భూమి మొత్తానికి ఆ మనుషులకు అందరికి ఏమొస్తుందంట శిక్ష వస్తుందని చెప్తా ఉన్నాడు. So we should be very big. When Abimelech warned, all the people were alerted. కాబట్టి అబీమెలెకు హెచ్చరించినప్పుడు మనుషులందరూ కూడా ఈ సత్యాన్ని తెలుసుకున్నారు. So here, when they come to know each other, God blessed Isaac and Rebekah, and they live together there, and they are very happy with the land because God blessed the land and the people, and whatever they do, they got more profit. కాబట్టి ఎప్పుడైతే మరి ఈ
bless Isaac. ఎందుకంటే ఇక్కడ మరి సత్యం ఏంటంటే ఇస్సాకును దేవుడు ఆశీర్వదించాడు. Why? ఎందుకు Anybody know? తెలుసా ఎవరికైనా? Because of? Where is that? కాబట్టి ఇక్కడ ఎందుకు ఆయన మరి ఇస్సాకును ఆశీర్వదించాడు? అబ్రహాము తండ్రి అయిన అబ్రహామును బట్టి. Where it is written? చెప్పండి ఎక్కడుంది? 26 verse 4 and 5. మరి చూడండి 26వ అధ్యాయము 4-5 చూస్తే ఈ దేశమందు పరవాసములో నేను నీకు తోడైండి నేను ఆశ్రయించదను. ఏలయనగా నీకును నీ సంతానములకు ఈ దేశములను ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణం నెరవేర్చి ఆకాశ నక్షత్రముల నీ సంతానమును విస్తరింపచేసి దేశములన్నీ నీ సంతానములని నీ సంతానం వల్ల సమస్త భూలోకంలోని సమస్త జనులు ఆశీర్వదింపబడునని దేవుడు ఇక్కడ ఇస్సాకుకి వాగ్దానం ఇచ్చాడు. Hallelujah. See how God promised Abraham the same God promised to Isaac. ఏ రీతిగా తండ్రికి దేవుడు నేను ఆశీర్వదిస్తానని చెప్పాడో అదే రీతిగా కుమారుడు కూడా దేవుడు చెప్తా ఉన్నాడు. అదే మాట కుమారుడు కూడా చెప్తాడు, నిన్ను నీ సంతతిని నేను ఆశీర్వదిస్తానని దేవుడు చెప్తా ఉన్నాడు. Your children will be like sand and stars. నీ పిల్లలు ఆకాశంలో నక్షత్రాల వలె భూమి మీద ఉన్న ఇసుక రేణుల వలె విస్తరిస్తారని దేవుడు చెప్తాడు. And I'll give you the land. అంతేకాకుండా నేను నీకు భూమిని ఇస్తాను. And your seeds, and in your seed all the nation of the earth will be blessed. కాబట్టి నేను ఇచ్చేటువంటి ఈ సంతతి వలన ఈ దేశంలో ఉన్నటువంటి ఈ ప్రపంచంలో దేశాలన్నీ కూడా ఆశీర్వదించబడతాయని చెప్తా ఉన్నాను. Why this promise happened? ఎందుకు దేవుడు ఈ ఆజ్ఞ ఇచ్చున్నాడు? Why? ఎందుకు చెప్పండి? ఎందుకు ఇవ్వాలి? మరి నీకు నాకు ఎందుకు ఇవ్వాలి? Yeah, because, see, verse 5, because ఏమైనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాని ఆజ్ఞలను నా కట్టడలను నా నియమములను గైకొనునని చెప్పాను. Yeah, see. Because your father obeyed my voice. ఎందుకంటే నీ తండ్రి ఎవరు? నీ తల్లి నేను చెప్పిన మాటను వారు అంగీకరించారు. Because of father obedience to the Lord, తల్లిదండ్రుల యొక్క విధేయతను బట్టి the children received the full blessings. మరి తల్లిదండ్రుల యొక్క విధేయతను బట్టి బిడ్డలైన వారికి ఏమొచ్చింది? ఇక్కడ ఏమొచ్చింది? తల్లులైన వారి తండ్రులు జాగ్రత్త వినండి. తల్లిదండ్రుల యొక్క విధేయతను బట్టి దేవుని మాటను నమ్మేరు తూచ తప్పకుండా పాటించారు కాబట్టి ఆశీర్వాదం అనేది వారి బిడ్డలకి వచ్చింది. This is not only because Abraham father obeyed the voice, but also Isaac also obeyed the voice of God. అంతేకాకుండా మరి తల్లిదండ్రులు లోబట్టమే కాదు కానీ ఇక్కడ బిడ్డలు అయినటువంటి ఇస్సాకు కూడా అదే మాదిరిగా లోబడినాడు. So when they lived with Abimelech the king, ఇక్కడ ఎప్పుడైతే ఇస్సాకు రిబ్కా అబీమెలెకును రాజుతో కలిసి నివసిస్తూ ఉన్నారు, the Abimelech came to know that Isaac become richer and richer and servants are more and more. మరి అబీమెలెకు ఏం చేసిందంటే ఇస్సాకుని దేవుడు బహుగా ఆశీర్వదించాడు, అక్కడ ఆస్తి ఎక్కువగా ఉంది. అంతేకాకుండా ఇస్సాకు దగ్గర ఉన్న పనివారు ఎవరో పనిచేసేవారు ఎక్కువగా ఉన్నారని చెప్పేసి అబీమెలెకు తెలిసింది. So in verse 26 verse 16, Abimelech said, "Go away from us." నీవు మాకంటే బహు బలము గలవాడు కనుక మా ఎద్దు నుండి వెళ్ళిపోమని ఇస్సాకుతో చెప్పింది. So they sent Isaac family away from the land. మరి అక్కడి నుంచి ఆ ఫిలిష్తీయుల దేశంలో నుంచి మరి అబీమెలెకు రాజు ఏం చేశారంటే ఇస్సాకు యొక్క సంతతిని బయటికి పంపించారు. So they departed from that place and went to another place. వారు ఆ స్థలంలో నుంచి వేరే స్థలానికి వెళ్ళారు. And they dig the well వాళ్ళు ఏం చేశారంటే బావులు తవ్వుతా ఉన్నారు. and they found the water. వారికి బావులు తవ్వినప్పుడు నీళ్ళు వచ్చాయి. But this Philistine come and said, "This is our land." They took away. మరి ఈ ఫిలిష్తీయులు అయితే మళ్ళా విడిచి వచ్చిన ఫిలిష్తీయులు వీళ్ళ వెనకాల వచ్చి ఈ బావులు మీరు కాదు బావని వచ్చి మరి వాళ్ళు ఏం చేశారంటే ఆ బావుల్ని పూర్తి చేశారు. And again Isaac dig. మళ్ళా ఇస్సాకు ఏం చేశారంటే ఆ బావులు మళ్ళా తవ్వించారు. And again they found the water and the Philistine people said, "This is our water." They took away. మరి ఎప్పుడైతే బావులు తవ్వారో నీళ్ళు వచ్చినాయి, ఇప్పుడు సంతోషంగా ఉంటే మళ్ళీ ఫిలిష్తీయులు వచ్చి ఇది మా భూమి అని చెప్పేసి మళ్ళా ఆ బావుల్ని పూర్తి చేస్తా ఉన్నారు. The third time again he dig and he found the water. మరి మూడోసారి కూడా ఇస్సాకు బావులు తవ్వాడు, మూడోసారి నీళ్ళు వచ్చాయి. There
they did not come to quarrel again. ఇంకా మరి మూడోసారి చదివినప్పుడు వాళ్ళు వెనక్కి వచ్చి జగడం ఆడలేదు. So in verse 22, ఇక్కడ 22 వచ్చింది. అతడు అక్కడి నుండి వెళ్ళి మరి యొక్క బావి త్రవ్వించెను. దాని విషయమే వారు జగడం ఆడలేదు కనుక ఇప్పుడు యెహోవా మనకు ఎడము కలిగజేసినాడు కనుక ఈ దేశమందు అభివృద్ధి పొందుదమనుకుని దానికి రెహోబోతు అని పేరు. so there he said, God has given us place to stay here. కాబట్టి ఎవరు వచ్చి మనం డిస్టర్బ్ చేయలేదు కాబట్టి ఈ ప్రదేశాన్ని దేవుడు మనకిచ్చి ఉన్నాడు. So again God appeared that day. అప్పుడు అదే రోజు రాత్రి ఇస్సాకుకి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. I am the Lord, the God of your father Abraham. అప్పుడు దేవుడు ప్రత్యక్షంగా అతను చెప్తున్నాడు, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును, నేను నీకు తోడై ఉన్నాను. See, God came Isaac and said, I am the God of your father Abraham. నేను నీ తండ్రి అయిన దేవుడును, అబ్రహాము దేవుడును. I am with you. నేను నీతో ఉన్నాను. I will bless you నేను నిన్ను ఆశీర్వదిస్తాను. and multiply your descendants నేను నీ సంతానాన్ని విస్తరింపజేస్తాను. for my servant Abraham's sake. ఎందుకో తెలుసా? నా సేవకుడైన అబ్రహామును బట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తూ ఉన్నాను. Hallelujah. హల్లెలూయా. So when Isaac dwelt in far place from the king Abimelech, ఎప్పుడైతే మరి ఇస్సాకు అబీమెలెకు నుంచి దూరంగా వెళ్ళిపోయాడో, after some years, కొన్ని రోజులు అయిన తర్వాత Abimelech go to him again. మరి అబీమెలెకు ఏం చేశాడంటే మరలా ఇస్సాకు దగ్గరికి వచ్చాడు. Then Isaac said, why you come here? ఎందుకు నువ్వు ఇక్కడికి వచ్చావంటే, You already sent me away from your నీవు place. నీ ప్లేస్ నుంచి మమ్మల్ని దూరంగా పంపించేసావు కదా, మళ్ళీ Why? నువ్వు మా దగ్గరికి ఎందుకు వచ్చావు అడుగుతున్నాడు. Why do you come here? ఎందుకు మళ్ళా అబీమెలెకు నువ్వు మా దగ్గరికి వచ్చావని చెప్తా ఉన్నాడు. And Abimelech, what he said, you know? అబీమెలెకు ఏం చెప్తున్నాడంటే Verse 28. 28వ వచనంలో, వాడు నిశ్చయంగా యెహోవా నీకు తోడై ఉండుట చూచితిమి కనుక మనకు అనగా మాకును నీకును మధ్య ఒక ప్రమాణం ఉండవలెనని, మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమీ చేయక నేను సమాధానంగా పంపివేస్తుంది కనుక నీవును మాకు కీడు చేయకున్నట్లు నీతో నిబంధన చేసుకుందామని అనుకుంటుంది. Hallelujah. See, after they sent him away, already he is seen in his village only actually. మరి ఎప్పుడైతే ఫిలిష్తీయుల దేశంలో మరి ఈ ఇస్సాకు అభివృద్ధి పొందుతూ ఉన్న రాజు చూశాడు. By seeing that he got jealousy and he sent away. సరే చూసి, ఓహో ఇతనికి ఎంతమంది పరివారం ఉన్నారా, ఇతనికి ఇంత ఆస్తి ఉందా, సరే మనం కలిసి ఉండాలని వెళ్ళిపో, దూరం వెళ్ళిపోయి పంపించాడు. But after he sent away, again still he is observing from far place. మరి పంపించిన తర్వాత కూడా మౌనంగా అనుకుని రాజు ఏం చేస్తాడు, చూస్తా ఉన్నాడు, గమనిస్తా ఉన్నాడు. So he came to know that, oh, this man is not a simple man. అతను ఏమనుకున్నాడే, పంపించేసిన ఇంకా ఆశీర్వాదం పొందుతున్నాడు, ఇతడు మామూలు మనుషుడు కాదు. To this man surely God is with him. నిజంగా ఇతను ఇంత ఆశీర్వాదం పొందుతున్నాడంటే ఇతనితో ఎవరున్నారు? దేవుడున్నాడు. So he went and he made friendship and he went మళ్ళా వెళ్ళాడు. ఏం చేశాడు? పంపించాడు, చూస్తా ఉన్నాడు, ఆగలేక మళ్ళా వెళ్ళి మళ్ళా ఇస్సాకును కలుసుకున్నాడు. And he said, we know that surely God is with you. నాకు తెలుసయ్యా నీ దగ్గర దేవుడు ఉన్నాడని. Hallelujah. So for the God's children, wherever they go, people are observing. కాబట్టి దేవుని బిడ్డలైన వారు ఎక్కడికి వెళ్ళినా, గమనించండి, దేవుని బిడ్డలైన వారు ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్లేస్ లో ఉన్నా మనుషులైన వారు మనం గమనిస్తూ ఉంటారు. అది మీరు మనసులో ఉంచుకోవాలి. Either you are with them or you are far from them. నీవు వారితో ఉన్నా, వారికి దూరంగా ఉన్నా సరే, మనుషులైన వారి యొక్క కళ్ళు మరి మన మీద ఉంటాయి. They will know that who you are. వాళ్ళకి తెలుసు నువ్వు ఎవరో. If you are in the home, you are God's children. If you are outside, you are worldly children. Not like that. నేను ఇంట్లో ఉంటే దేవుని బిడ్డవి, బయట ఉంటే మరి లోకస్తులు అని ఆయన అట్లా అని కాదు. Wherever you go, నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే, wherever you are, నువ్వు ఎక్కడ నడిచినా సరే, God's children is God's children. దేవుని బిడ్డలైన వారు దేవుని బిడ్డలే. పొలంలో ఉన్నా, ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, ఊరిలో ఉన్నా, ఎక్కడున్నా సరే దేవుని బిడ్డలైన వారు వినాలి వాక్యం జాగ్రత్తగా. దేవుని బిడ్డలైన వారు దేవుని బిడ్డలే. So Abimelech found out that he is God's child. కాబట్టి ఇక్కడ అబీమెలెకుకు అర్థమైపోయింది, ఇస్సాకు మామూలు వ్యక్తి కాదు, దేవుని బిడ్డ. So he went to say sorry and he went to make compromise. He went to make friendship. కాబట్టి ఆయన చెప్తున్నాడు, నన్ను క్షమించు, నేను బయటకు పంపించాను, కానీ నీకు దేవుడు తోడుగా ఉన్నాడు, మరి నీకు నాకు మధ్య సమాధానం ఉండాలని మాట్లాడుతూ ఉన్నాడు రాజు.
So they stayed there again together. మరి ఇద్దరు అక్కడ కొంతకాలం కలిసి ఉన్నారు. Now let us see quickly here. ఇప్పుడు మనం జాగ్రత్తగా చూద్దాం. So when the Lord blessed this family, Jacob, Isaac is about to die again because he became old. When they stay with Abimelech together with that area, Isaac also become old now. మరి ఇప్పుడు ఇద్దరు కలిసి ఉన్న సమయంలో ఏమైందంటే మరి ఇంకా ఇస్సాకు వయసు మరి పెరుగుతూ ఉంది కాబట్టి ఇస్సాకు ముసలితనం వచ్చి మరి చనిపోయే సమయం వచ్చింది. Like Abraham become old to give blessing to Isaac, like that Isaac also now become old to give blessing to Esau and Jacob. అబ్రహాం ముసలివాడు అయిపోయినప్పుడు తనకున్న ఆశీర్వాదం ఎవరికి ఇచ్చాడు? ఓ జనాలు పేరు వెలిగిన చాలా మంది పేరు వెలిగిన అబ్రహాము దేవుడు ఆశీర్వదించిన తర్వాత ముసలివాడు అయిపోయినప్పుడు తన ఆశీర్వాదం ఎవరికి ఇచ్చాడు? తన కుమారుడైన ఇస్సాకుకి ఇచ్చాడు. ఇస్సాకు ముసలివాడు అయిపోయిన తర్వాత తన ఆశీర్వాదం ఎవరికి ఇవ్వాలనుకుంటున్నాడు? ఎవరికి? తన కుమారులైనటువంటి ఇద్దరు ఏసావుకి యాకోబుకి ఇవ్వాలనుకుంటున్నాడు. So the father Isaac said to Esau, his older son, అప్పుడు ఇస్సాకు ఏం చేశాడంటే తన పెద్ద కుమారుడైన ఇస్సాకుని పిలిపించి, my son, I am old, I don't know where I will die and I cannot see anymore. అయ్యా నా కుమారుడా, నాకు చూపంతా పోయింది, చూపంతా మందగించింది, నేను ఎప్పుడు చచ్చిపోతానో నాకు తెలియదు. Only I can hear and I can speak. నేను మాట్లాడగలను వినగలను అంతే, నేను చూడలేను. So before I die, నేను చనిపోకముందు please go and find the food which I like and prepare and bring for me and I will eat and I will bless you. మరి నేను చనిపోకముందు నువ్వు అడవికి వెళ్ళి చక్కగా నాకు ఇష్టమైన భోజనాన్ని, నాకు ఇష్టమైన మాంసాన్ని వేటాడి తీసుకొచ్చి నాకు చక్కగా వండిపెట్టు, నేను తిని నేను ఆశీర్వదిస్తాను చనిపోకముందు అన్నాడు. Then Esau said, okay, Daddy, I will go, and he went. అతడు సంతోషంగా వేటాడడానికి వెళ్ళాడు. But the word of Isaac was heard by Rebekah, his wife. మరి ఎప్పుడైతే ఇస్సాకు ఈ మాట తన పెద్ద కుమార్తె చెప్తా ఉన్నాడో అప్పుడు రెబెకా విని ఈ మాటలు తన చిన్న కుమారుడు చెప్పింది. And Rebekah called Jacob, quickly, come fast. అప్పుడు రెబెకా ఏం చేసిందంటే తన చిన్న కుమారుడిని తొందరగా పిలిచింది, సీక్రెట్ గా పిలిచింది. Do what I say. నేనేం చెప్తాను త్వరగా చేయాలి. Your father is going to bless your brother. మీ నాన్న మీ అన్నను ఆశీర్వదించబోతున్నాడు. So go and take one goat and prepare quickly and bring here. నువ్వేం చేస్తావు? మీ అన్న వచ్చేటప్పుడు ఏం చేస్తావంటే నువ్వు చక్కగా మన పశువులకు వెళ్ళి ఒక మేక తీసుకొని దాన్ని సిద్ధం చేసి మీ అన్న వచ్చేటప్పుడు నాకు ఇష్టమైన భోజనం సిద్ధం చేస్తాను. I'll cook nicely how your father like. I know I'll cook and మీ నాన్నకి ఎలా ఇష్టం నాకు తెలుసు, నేను అలా సిద్ధపరుస్తాను కాబట్టి నువ్వు త్వరగా వెళ్ళి తీసుకురావని చెప్పి. Then brother got doubt. అప్పుడు మరి వాళ్ళ అన్నకి డౌట్ వచ్చింది. And how that is possible? The brother said, how that is possible? Because my brother has full hair and I don't have hair. ఈ యాకోబుకి డౌట్ వచ్చింది. ఏమంటే అది ఎట్లా సాధ్యమమ్మా? అన్నకేమో ఒంటి నిండా మరి హెయిర్ రోగం ఉంటాయి కదా, జుట్టు ఉంటుంది కదా, అన్న చేతి నిండా జుట్టు ఉంటుంది, నాకు ఇంకా జుట్టు ఉండదు కదా అంటాను. Then mother said, don't worry about it. I will do you go. What I said you do. సరే అంటే అవన్నీ గురించి నువ్వు చింతపడ, మాకు ఏం చేయాలో నాకు తెలుసు, నువ్వు గబగబ వెళ్ళి మరి ఆ మాంసాన్ని తీసుకురాము. Then okay, so Jacob went and prepared the food, cut and meat and bring to mother. మరి అతను సిద్ధపరిచి ఒక గొర్రెని సిద్ధపరిచి చక్కగా మాంసాన్ని తెచ్చి తనకి ఇచ్చాడు. And she cooked nicely, quickly. మంచిగా సిద్ధపరిచింది. And the goat sheep skin he put on the Jacob, all his body, wherever Esau hair is there, mother modified to Jacob. అప్పుడు తల్లి ఏం చేసిందంటే గవ్వ మరి గొర్రె యొక్క మరి చర్మాన్ని తీసి మరి ఇస్సాకు చేతులకి తగిలించింది. దాని చర్మానికి వెంట్రుకలు ఉంటాయి కదా, అది యాకోబు చేతులకి ఏం చేసింది, ఆ మాంసం తెచ్చినప్పుడు దాని చర్మం ఉండగా ఆ చర్మం తెచ్చి చేతులకి కప్పేసేసి తీసి పంపించింది. She stitched quickly like a hand. ఆమె మరి చక్కగా చేతులకి కుట్టిందనమాట, అవే చేతులు అదే ఎన్నికలా. And Esau will have a jacket, another jacket, also hunting jacket like that. మరి ఏసావుకి వేరే కోట్ ఉంటుంది కదా, ఆ కోట్ తగిలించింది. So he put the coat. So then mother said, okay,
put this shirt, take this bowl and go and give it to your father and say, Daddy, I came home, let it go and tell. మరి నాన్న దగ్గరికి వెళ్ళిపో, నేను సిద్ధపరిచిన ఆహారం తీసుకో, ఏసావు జాకెట్ కూడా వేసుకో, కోట్ వేసుకో, మరి ఇదే నేను సిద్ధపరిచిన ఆహారం తీసుకుని త్వరగా మీ తండ్రి దగ్గరికి వెళ్ళాను. Daddy, I came home, eat this food which you like, let it go and tell. అప్పుడు ఏం చెప్తున్నాను, నాన్న నేను సిద్ధం చేశాను, మరి వచ్చి తినమని చెప్తున్నాను. Then Isaac is listening to the ఇసాకు voice. మరి వింటా ఉన్నాడు. Huh? Who are you? అప్పుడు విన్నప్పుడు ఆ స్వరం తేడా ఉంది కాబట్టి నీవెవరమని అడిగాడు. Then Jacob said, I am your son Ishmael. Like నేను నాన్న నేను నీ పెద్ద కుమారుడు ఏసావని చెప్పినాడు. the father got down. తండ్రికి డౌట్ వచ్చింది. How come this much early you came today? నువ్వు ఇంత త్వరగా వేటాడి ఎలా తీసుకొచ్చావు అని అడుగుతున్నాను. Then Jacob, yeah, God gave me in time. అయ్యా నీ దేవుడే నా ముందుకు తీసుకొచ్చాడు కాబట్టి నేను త్వరగా సిద్ధం చేసి తెచ్చని చెప్తున్నాను. Then Isaac got down. మరి ఇసాకు మరి అరే? ఇంకా The voice is Jacob's voice. Huh? మరి స్వరం ఏమో యాకోబు స్వరం కానీ Okay, come near my son. సరే దగ్గరికి నా కుమారుడు అన్నాడు. So Jacob come near. మా దగ్గరికి వచ్చినప్పుడు Okay, give me your hand. నీ చేయి నట్టుకున్నాను. And he observed the hand. అది చేతిని పట్టుకుని Then మరి ముట్టి చూశాడు. he felt the hair. మరి ఆ చేతుల నిండా రోమాలు ఉన్నాయి. Alright, the voice is Jacob's voice, మరి but the head is Ishmael's hand. మరి వాయిస్ ఏమో స్వరం ఏమో యాకోబు స్వరం కానీ మరి ఏంటి మరి వస్త్రాలు చూస్తే ఇవి ఏసాకు వస్త్రాలనే ఉన్నాయి. So the hand is Jacob's hand, Ishmael's hand. చేయి చూస్తేనేమో ఏసాకు చెయ్యి. Come near. సరే స్వరం చూస్తే యాకోబు స్వరం. దగ్గరికి రమ్మన్నాడు. Come near, I'll hug you. నేను నిన్ను మరి మరి నీ కౌగిలించుకుంటాను, దగ్గరికి రమ్మన్నాడు. When he hugged, he smelled. మరి దగ్గరికి వచ్చినప్పుడు చూస్తే ఆ వాసన పెద్ద కుమారుడు వాసన. Alright, the smell is Ishmael and the hand is Ishmael, but the voice is Jacob. మరి చెయ్యి చూస్తేనేమో పెద్ద కుమారుడు చెయ్యిగా ఉంది. వస్త్రపు వాసన చూస్తేనేమో పెద్ద కుమారుడు వాసన వస్తుంది. స్వరం మాత్రం యాకోబు స్వరంగా ఉంది. ఇంకా బాగా ఉంటా ఉంది. What happened today? My ear problem or what? ఏమైంది ఈ రోజు నా చేతికి ఏమైనా ప్రాబ్లం వచ్చిందా అనుకుంటాను. So okay, anyhow, bring your food, let me taste. నన్ను నువ్వు తీసుకొచ్చిన ఆహారాన్ని నాకు రుచి చూపించు. So when he eat the food, ఎప్పుడైతే అతను తిన్నాడో the food is very tasty, మరి like ఆహారం that. చాలా రుచిగా ఉంది. So he eat and he blessed. అతను తినేసి మరి యాకోబుని ఆశీర్వదించాడు. So as soon as he eat and as soon as he blessed, ఎప్పుడైతే అతను ఆశీర్వదించడం మొదలెట్టాడు, ఆశీర్వాదం ఇచ్చేశాడో Jacob ran away from the father. తండ్రి దగ్గర నుంచి చక్కగా వెంటనే దూరంగా పారిపోయాడు. Then as soon as he ran, Ishmael came with the food preparation. మరి ఇతను వెళ్ళిన వెంటనే ఏసాకు ఆహారాన్ని సిద్ధపరచుకొని తండ్రి దగ్గరికి వచ్చాడు. So when Ishmael come, ఏసాకు వచ్చినప్పుడు Daddy, I came home. ఆయన నేను వచ్చాను, నా ఆహారం సిద్ధం చేశాను. I brought food, the food which you like. నీకు ఇష్టమైన ఆహారం తీసుకొచ్చాను అయ్యా అని చెప్తాను. Then Isaac got shivering. Who are you? ఇస్సాకు మిక్కుటముగా గడగడ వణికింది. Who are you? ఎవరు నువ్వు? I'm your son Ishmael. నేను నీ పెద్ద కుమారుడు ఏసావుని. Ha! Then who is the one who just came and go away? మరి అయితే నీవు ఏసావు అయితే నీకు ముందు వచ్చింది ఎవరు మరి? Who is that person? ఆ వ్యక్తి ఎవరు? I already gave him all my blessing. నా దగ్గర ఉన్న ఆశీర్వాద దీవెనలన్నీ అసలు చేశాను. Then Ishmael come to know, this is my brother only. అప్పుడు తనకు తెలిసిపోయింది ఎవరు నన్ను మోసం చేసిన ఎవరు కాదు కానీ నా సహోదరుడే. He is no other than my brother. ఎవరు కాదు నా తమ్ముడే. He came to know. తెలుసుకున్నాడు. Then he cried. ఏడ్చాడు. Daddy, you did not have any blessing for me now. నాయనా మరి నీ దగ్గర నా కోసం ఒక్క దీవెన కూడా ఉంచలేదా నువ్వు? Yes, I already give blessing all to your brother. నా దగ్గర ఉన్న దీవెనలన్నీ తమ్ముడికి ఇచ్చేశాను. He will be your ruler. అతడు నీకు ఏలుక అవుతాడు. And you will be his servant. నీవు అతనికి దాసుడు అవుతావు. I already blessed him. నేను అలాగే బ్లెస్ చేశాను. ఏమంటే నువ్వు పెద్దవాడు కాబట్టి నువ్వు అతను ఏడతావు, చిన్నవాడు కాబట్టి నువ్వు దాసుడు అవుతావని నేను అన్ని బ్లెస్సింగ్స్ అతనికి ఇచ్చేసాను. Then the Ishmael said in 35 and 36. అప్పుడు ఇదిగో ఇప్పుడు వచ్చి నాకు రావాల్సిన దేవుని తీసుకోమని చెప్పి నా కొరకు మరి ఏ దేవుని నువ్వు మిగిల్చి ఉంచలేదా అని అడిగింది. అందుకే సార్ ఇదిగో అతను నీకు ఏలుగా నియమించి అతని బంధుజనులందరినీ అతనికి నియమించి అతని బంధుజనులందరినీ
35 and నా 36. కుమారుడా ఇచ్చి నా కుమారుడు నీకేమి చేయకుండా ఏసావుతో ప్రత్యుత్తరం ఇచ్చాడు. Which one you are reading? 35 and 36, huh? I'm telling you to read 35 and 36 అతడు verse. నీ సహోదరుడు కపటోపాయంతో నీకు వచ్చి నీకు రావాల్సిన దీవులు తీసుకుని పోయింది. ఏసావు యాకోబు అనే పేరు అతనికి సరిగ్గానే చెల్లింది. ఏసావు యాకోబు అనే పేరు అతనికి సరిగ్గానే చెల్లింది. అతడు నన్ను ఈ 2 మార్లు మోసపుచ్చును, నా జ్యేష్ఠతను తీసుకుని ఇదిగో ఇప్పుడు వచ్చి నాకు రావాల్సిన దీవెన తీసుకుని చెప్పి నా కొరకు మరి ఏ దీవెని మీకు చూపించలేదా అని అడిగింది. So Esau got so much angry. అసలు అందరికి చాలా కోపం వచ్చింది. His name is not Jacob. అతని పేరు యాకోబు కదా. What is the meaning of Jacob? యాకోబు అంటే అర్థమైంది. యాకోబు అంటే అర్థమైంది ఏంటిది? మోసగాడు. యాకోబు అంటే మోసగాడు. Yeah, exactly what is his name, exactly what he do is that it is అన్న called. చెప్తున్నాడు. నిజంగా వాడి పేరు యాకోబు. వాడికి ఆ పేరు బాగా సరిపోయింది. వాడు మోసగాడు అని తిరుగుతా ఉన్నాడు. So this is the second time he deceived ఇతను me. 2 సార్లు నన్ను మోసపుచ్చాడు. He has taken my birthright. మొదటిసారి ఏం చేశాడు? చిక్కుడుకాయ కోళ్ళ దగ్గర నా జ్యేష్ఠత్వం తీసుకొని నువ్వు తమ్ముడువే నేను అన్నాన్ని నన్ను మోసపుచ్చాడు. And this time he has stolen away my blessing. ఇప్పుడేమో నాకు రావాల్సిన దేవుని తను తీసుకుపోయి నన్ను మోసపుచ్చాడని చెప్తున్నాడు. So he got so much angry and upset. చాలా కోపం వచ్చింది ఈ తమ్ముడి మీద. So he said in his heart, అది తన హృదయంలో చెప్పుకుంటా ఉన్నాడు. okay, anyhow my father is old ఏమైనా సరే నా తండ్రి మరి ముసలివాడు అయిపోయాడు. and he is about to die. అతను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. So why should I make my father worry? ఎందుకు నా తండ్రిని నేను బాధపడాలి? He thought that at least he asked one blessing from the father. అయ్యా కనీసం ఒక్క దీవెనను ఇచ్చి నన్ను దీవించమని అడిగాడు. And father blessed him. అతని తండ్రి అతన్ని ఆశీర్వదించాడు. So father blessed him the prosperity. ఆ తండ్రి మరి ఆస్తినిచ్చి ఆశీర్వదించాడు. So but in his heart he felt that after my father died, should I kill my brother? మరి అతను ఏమనుకున్నాడంటే అతను నన్ను 2 సార్లు మోసపుచ్చాడు కాబట్టి మా తండ్రి చనిపోయినాక కంపల్సరిగా ఏదో సమయం చూసి నా తమ్ముడు చంపేస్తాను అనుకున్నాను. But as long as my father is alive, I will not reveal anything. నా తండ్రి బ్రతుకున్నంత కాలం ఈ మాట నేను ఎవ్వరికీ చెప్పను అనుకున్నాను. But secretly he told his mother again that మరి word. వెళ్ళి ఆ మాట వెళ్ళి మరి సీక్రెట్ గా తండ్రి చెప్పాడు, అమ్మా తమ్ముడు చంపేస్తాను రోజు అన్నాడు. One day after my father died, I will kill my brother because he is deceiving too much to me. నా తమ్ముడు నన్ను చాలా సార్లు మోసం చేశాను కాబట్టి నాన్నగారు చనిపోయిన తర్వాత ఒకరోజు నా తమ్ముడిని చంపేస్తాను చెప్పాడు. So his mother heard that. తల్లి ఆ మాట విని So she felt very sad. ఆమె చాలా బాధపడిపోయింది. So she said to she is also a little clever girl. ఆమె తల్లి ఎక్కువ కూడా చాలా తెలివైంది కాబట్టి So she went to her husband Isaac. ఆమె వెళ్ళి మరి ఇస్సాకుతో చెప్తా ఉంది తన భర్త ఇస్సాకు. Your son, elder son Ishmael is marrying this people girl. So I don't want this people girl. I want my second son to marry our own family girl. ఆమె ఏం చెప్తుందంటే మరి నా పెద్ద కుమారుడు ఈ ప్రాంతంలో నా అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, నాకు అది నచ్చలేదు, కానీ నా చిన్న కుమారుడు నా సొంత జనాల్లో అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి కాబట్టి నేను అక్కడ పంపించేస్తానని చెప్తాను. So please tell your second son to go and find girl from my brother place. కాబట్టి ఇరెక్టా ఏం చెప్తుందంటే ఇరెక్టా ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళి నా చిన్న కుమారుని వివాహం కొరకు అమ్మాయిని ఎత్తుకోమని తన భర్తతో చెప్పిస్తాను. So the Isaac said, okay. అభిసాకి చెప్తాడు, సరే మరి యాకోబు వెళ్ళి అమ్మాయిని ఎత్తుకోమని చెప్తాడు. Because this word, secret word, he also did not, Esau also did not know, mother, wife also did not know to Isaac. కాబట్టి ఈ అన్న తమ్ముడు చంపుతాననే విషయాన్ని తల్లి తన భర్తతో చెప్పలా, ఎవరితో చెప్పలా, మన మనసులో పెట్టుకొని తన భర్తతో చెప్పించింది. ఏమని? తన చిన్న కుమారుని దూరంగా పంపించేదాన్ని. But when her husband said okay, మరి ఎప్పుడైతే తన భర్త సరే అన్నాడు, she could check up quickly. అతను యాకోబుని పిలిపించాడు. Hey, your brother is so much angry with you. Your brother is so much angry with you. So do what I say. తల్లి ఏం చేసిందంటే మరి మీ అన్న చాలా పాపంగా ఉన్నాడు కాబట్టి నేనేం చెప్తున్నాను అది నువ్వు చేయమని చెప్తున్నాను. Till your brother angry come down, మీ అన్న పాపం తగ్గే వరకు go to my brother's house. నువ్వు వెళ్ళి మా అన్న ఇంటికి వెళ్ళాలని చెప్తాను. And when your
brother is finished angry, I will send a word that never you should come. నేను ఎప్పుడైతే నీకు చెప్తాను వెనక్కి అప్పటి వరకు మీ అన్న పాపం దగ్గర ఎవరు అక్కడ ఉండండి. Till I send a word, you should not come. నేను మాట పంపించే వరకు మాట నీకు చెప్పే వరకు అక్కడ ఉండండి. So Jacob said, okay. యాకోబు సరే అని చెప్పేసాడు. So the father blessed Jacob and sent far away to the wife brother place. So father blessed Jacob and sent away. అప్పుడు ఈ తండ్రి ఏం చేశాడంటే యాకోబుని ఆశీర్వదించి పంపించాడు. So this is the things happening in the family of Isaac. ఈ రీతిగా ఇస్సాకు కుటుంబంలో ఈ విషయాలని జరుగుతా ఉన్నాయి. So when we view the human side, when we view according to our human being side, మన మనుషులుగా మనం ఆలోచన చేస్తే ఇవన్నీ Jacob is a troublemaker. మరి యాకోబు విసిగించేవాడు. But when we see according to the promise that God has given to Rebekah, కానీ దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారం రెబెక్కాకి పుట్టకముందే దేవుడు చెప్పాడు. before they born only God has already వారి said. పుట్టకముందే దేవుడు మరి రెబెక్కాతో చెప్తా ఉన్నాడు. So this between two, here the two brothers divided. ఇక్కడ చూస్తే ఇద్దరు అన్నదమ్ములు కూడా విడిపోయారు. So Lot's Esau stayed and Jacob went away. మరి ఏసావు అక్కడే ఉన్నాడు, యాకోబు దూరంగా వెళ్ళాడు. So this is the separation of God's child and the worldly child. కాబట్టి ఈ రీతిగా ఎలా జరిగిందంటే మరి వాగ్దానం చేసిన యాకోబు లోకస్తుడు అంటే మరి వాగ్దానం లేకుండా మామూలుగా ఏసావుని దేవుడు ఈ రీతిగా Like how Abraham separated from the family, మరి అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు నీ కుటుంబాన్ని విడిచి నువ్వు బయటకు వచ్చేవన్నప్పుడు And how- ఏ రీతిగా సెపరేట్ చేశాడో and how Lot and Abraham separated, మరి అబ్రహాం బయటకు వచ్చిన తర్వాత లోతు అబ్రహాం కలిసినప్పుడు మళ్ళీ దేవుడు చెప్పాడు, లోతును అబ్రహాంని దేవుడు విభజించాడు. and how Abraham separated his extramarital wife children and Isaac. మరి అంతే కాకుండా అబ్రహాం మరి తన దాసి పెళ్లి చేసుకున్నప్పుడు ఆమెకు వచ్చిన సంతానాన్ని మన అబ్రహాం వల్ల వాళ్ళు విడిపోయారు. And now here Isaac have child. Isaac God separated Esau and Jacob. ఇక్కడ చూస్తే ఇస్సాకుకి మరి ఇద్దరు పిల్లలు పుట్టారు, ఏసావు యాకోబు. వీరిద్దరు కూడా దేవుడు So here Rebekah sent రెబెక్కా ఏం చేసిందంటే Jacob far away from the Esau. యాకోబుని ఏసావు నుంచి దూరంగా పంపించేసింది. So today after this we will learn. ఈ రోజు ఇంతవరకు మనం నేర్చుకున్నాం. So don't forget the Genesis book we are learning. మనం ఆదికాండం నేర్చుకుంటా ఉన్నాం కాబట్టి జాగ్రత్తగా గమనించండి. From Genesis we are learning till here. మరి ఇంతవరకు ఆదికాండంలో మరి 26వ అధ్యాయం వరకు మనం నేర్చుకున్నాం. This is the story of human being. ఇది మనం 26 27 వరకు కూడా నేర్చుకున్నాం కదా. కాబట్టి This is the story of how human being of God's child, God promise is keep on going. కాబట్టి చూడండి, ఇది దేనికి సాధిస్తుందంటే దేవుని యొక్క బిడ్డలు దేవుడు ఆశ్రయించినప్పుడు ఆయన ఆశీర్వాదపు బిడ్డలు ఏ రీతిగా కొనసాగుతారో, ఏ రీతిగా వారి జీవితాల సమస్యలు వస్తాయో ఇవన్నీ కూడా మనం దీంట్లో చూస్తా ఉన్నాం. So we are in the journey of Jacob now. మనం ఇప్పుడు ఎవరి యొక్క మరి ప్రయాణంలో ఆత్మీయ ప్రయాణంలో ఉన్నామంటే ఇస్సాకు యొక్క ప్రయాణంలో ఉన్నాం, జీవిత ప్రయాణంలో ఉన్నాం. Journey of Isaac, now journey of Jacob we are going to begin. ఇప్పుడు ఇస్సాకు జీవితం అయిపోయింది. ఇప్పుడు తర్వాత ఎవరి జీవితం స్టార్ట్ అవుతుంది? ఎవరి జీవితమో? యాకోబు జీవితం So next స్టార్ట్ అవుతుంది. coming Sunday we will learn about Jacob. వచ్చే వారము అది నేర్చుకున్నాం. Let us pray. మరి ముసుకొని ప్రార్థన చేస్తున్నాం. మరి విన్న వాక్యంలో ఇక్కడ మనం ఏం చూస్తామంటే దేవుడు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. దేవుడి పని మనం చేస్తే దేవుడు మన పని చేస్తాడు. ఇక్కడ అబ్రహాము దేవుడికి లోబడ్డాడు, దేవుడు అబ్రహాము భార్యను కాపాడినాడు. మరి దేవుడు అబ్రహామును ఆశీర్వదించినాడు. మరి ఎందుకంటే అబ్రహాము దేవునికి లోబడ్డాడు. చూడండి, మనం దేవునికి లోబడితే, దేవుని మాట వింటే, దేవుని మాట సహాయంగా ఇచ్చేమని వీళ్ళందరినీ జీవించి ఆశీర్వించి బలపరచుకొని ప్రతి ఒక్కరు నేలలో అయ్యా తెరిచి ప్రార్థించేవారికి మీరు ఇచ్చింది. నోరు తెరిచి ప్రార్థిస్తే చెప్పుచున్నావు, నీ నోటు తెలుగు దాన్ని బాగా నింపారంటావు. వారి కుటుంబాల్లో వ్యక్తిగత జీవితంలో వారి శ్రమలలో నోరు తెరిచే వారిగా, ప్రార్థించే వారిగా, అడిగేవారిగా, పొందుకునేవారిగా మంచి సాక్ష్యాలతో మీరు నాయన మరి అనేక మంది పరిగెత్తుకొచ్చి మీకు దేవుడు తోడుగా ఉన్నాడు. కాబట్టి మాకు కూడా మీ సహాయం కావాలంటే సహాయం తెచ్చి మా బిడ్డ చేయి పై ఉండడానికి సహాయం
యేసయ్య